హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 42 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ ఇవాళ మనం ట్రేడ్ తీసుకున్నది KPIT టెక్నాలజీస్లో. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఐటీ సెక్టర్ ఈ స్టాక్ ఫాలో అవుతుంది. సో అన్ని ఐటీ స్టాక్స్ ఇలా వాడుతున్నాయి. ఇది కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఒక మంచి గ్యాప్ డౌన్ ఫామ్ అయింది, కంటిన్యూగా కింద పడడం స్టార్ట్ అయింది. సో మన సెటప్ కూడా ఇక్కడ మ్యాచ్ అయింది. 915లోని 920 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసి ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్ అండ్ ఇక్కడ కరెంట్ డేలో ఫామ్ చేసి ఒక పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ చేసినప్పుడు ఏమైంది, కరెంట్ డేలో ఫామ్ అయింది అండ్ ఈ కరెంట్ డేలోని ఈ క్యాండిల్ లైక్ 10 o'clock క్యాండిల్ బ్రేక్అవుట్ చేయగానే నేను అలర్ట్ అయిపోయి మన ట్రేడ్ వేసేసిన. మీరు చెప్పొచ్చు ఇదేంది క్యాండిల్ బ్రేక్అవుట్ చేయలేదు కదా అయినా తీసుకున్న ట్రేడ్ అంటే. ఎందుకు తీసుకున్నా అంటే ఇది ఇప్పుడు అట్లా కనబడుతుంది కానీ విక్ కనబడుతుంది కానీ రియల్ టైంలో అప్పుడు కనబడలేదు, దాని కింద క్లోజ్ అయినట్టే కనబడ్డది. సో దానివల్ల నేను 10 క్యాండిల్లో ట్రేడ్ చేసిన. సో ట్రేడ్ చేసే ముందు నా స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ హై ఉండే అనమాట. సో ఒకవేళ దీని మీద క్లోజ్ అయి ఉంటే సేమ్ క్యాండిల్ హై నేను స్టాప్ లాస్ ఇచ్చేసుకొని లేకుంటే 900 రూపీస్ టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకేం సపోర్ట్ కనపడలేదు. నెక్స్ట్ సపోర్ట్ 900 రౌండ్ నెంబర్ కాబట్టి 900 అని పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే GTT ఆర్డర్ కూడా ప్లేస్ చేసినాం. ఐదర్ స్టాప్ లాస్ ఇది లేకుంటే 5%, టార్గెట్ వచ్చేసి 20% ఆర్ 900 అని పెట్టుకున్నాం. ఏది ఫస్ట్ హిట్ అయితే అది. సో ఇప్పుడు ప్లే చేద్దాం, ఏమైందో చూద్దాం. సో ఇనిషియల్గా చిన్న స్మాల్ లాస్ కనబడే 200-300, తర్వాత మాత్రం 1 వేగా పడిపోయింది. ఓకేనా, అండ్ 900 కూడా ఇది అచీవ్ అయింది. బట్ నేను మాత్రం ఈ క్యాండిల్ ఒకవేళ మీరు ఇది చూస్తే 1035 క్యాండిల్లో ఎగ్జిట్ కొట్టేసిన. 1035 క్యాండిల్లో ఎందుకు ఎగ్జిట్ కొట్టినా అంటే ఇది ఆల్మోస్ట్ 900 వరకే పోయింది, కానీ అక్కడ నుంచి రివర్సల్ వస్తుందేమో అనుకున్నా. ఈ విక్ ఉంది కదా, ఈ విక్ ఫామ్ అయినప్పుడు నేనేమనుకున్నా అంటే బయర్స్ వస్తున్నారేమో, ఇక స్టాక్ పైకి షూట్ చేస్తుందేమో అనుకొని నాకు మంచి ప్రాఫిట్ కనబడుతుంది, 22-23% ప్రాఫిట్ కనబడుతుంది. సో నేను బుక్ చేసుకుని వెళ్ళిపోయినా. కానీ తర్వాత అది మంచి దాని కింద పడ్డది, ఒక మంచి పెద్ద ప్రాఫిట్ మిస్ అయింది. సో ఇప్పుడు ఆర్డర్స్ గురించి మాట్లాడితే ఇది GTT ఆర్డర్. మీరు చూస్తే 5% స్టాప్ లాస్, 20% టార్గెట్ పెట్టుకునే వాళ్ళ 1:3. ఎందుకంటే అంత ఐటీ సెక్టర్ పడుతుంది కాబట్టి నేను అనుకున్న పడుతుందేమో భారీగా పడతాయి అని, దానివల్ల పెట్టుకున్నా. అండ్ 10:13కి ఎంట్రీ, 10:41కి ఎగ్జిక్యూట్. హాఫ్ అన్ అవర్ ట్రేడ్ నడిచింది అండ్ పొజిషన్ చూస్తే ఒక మంచి ప్రాఫిట్ 2800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. అండ్ ఈ ట్రేడ్కి మనం ఎంత ఖర్చు చేసినామంటే జస్ట్ 12,000 అనుకోండి. 12,000 పెట్టి 2800 రూపీస్ ప్రాఫిట్, విచ్ ఈస్ మోర్ దెన్ 20%. సో ఇవాళ మాత్రం సాలిడ్ ప్రాఫిటబుల్ డే. సో ఒకవేళ మీరు చూస్తే లాస్ట్ వీడియో డే 39 పోస్ట్ చేసిన అండ్ 41 వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే ఆఫీస్ వర్క్ చాలా ఉందన్నమాట. సో వీడియో చేసే టైం కూడా దొరకలేదు. సో ఒకవేళ మీరు చూస్తే డే 40 మనకు 2000 రూపీస్ లాస్ వచ్చింది అండ్ డే 41 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, అండ్ ఇవాళ 42, ఇవాళ మళ్ళీ ప్రాఫిట్. సో ఇక్కడ పాలసీ బజార్లో మంచి లాస్, మోర్ దెన్ 10%. ఇక్కడ స్విగ్గీలో మోర్ దెన్ 10% ప్రాఫిట్ వచ్చింది, కానీ 13% ప్రాఫిట్. సో అదనమాట డే 40 అండ్ 41. సో 42 ఇవాళ ట్రేడ్ అదనమాట గైస్. సో ఈ వీడియోలో మాత్రం అంతే గైస్. ఇప్పుడు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.